మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశా సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి 300వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి, ఇతర కార్పొరేట్లు నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అందరం కూడా అన్ని వర్గాలను కూడా కొన్ని సందర్భాలలో మనకు ఇబ్బందులైన వాస్తవ మాట మనమందరం కూడా మర్చిపోవద్దు. మన ఊళ్ళోనే ఈ గ్రామంలోనే మంచినీళ్ళ బావి కాడికి పోతే పైకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మీద వచ్చినటువంటి రోజులు. ఈరోజు ఆ మహానీయుని గొప్పద రాజ్యాంగం వల్ల అందరం కలిసి మంచిగా జీవిస్తున్నాం. రాబోయే రోజులలో ఆ మహానీయుని రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఇంకా కూడా చైతన్యం కావాలి. ఇప్పుడు అన్నట్టు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కులగణాల సర్వే ఏదైతే ఉందో అదందరికి కూడా ఉపయోగపడే సర్వే అని చెప్పి తెలియజేస్తూ, దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. బోడుప్పల్ చైర్మన్ గారు, మన ఇతర కార్పొరేట్ స్నేహితులు, మన ఉద్యమకారులు మత్తి మైసయ్య గారు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి వారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో అందరు కూడా ఆ ఆశయాలు ఫాలో చేయాలి. ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దళితులకు ఎడ్యుకేట్ అంటే మంచిగా చదువుకోండి, ఆర్గనైజ్ చేయండి, పట్టుదలతోనే ముందుకు వెళ్ళాలని ఏదైతే అంబేద్కర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం గురించి మాట్లాడారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు దళితులు ముందుకు వెళ్ళాలి. మేము 1 డిసెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్స్లో మాలల ఆత్మగౌరవ సభ పెడుతున్నాము. ఈ సందర్భంలో అందరి చోట్ల కూడా అందరినీ కలిసి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు వారి సూచనలు ఇచ్చినారో ఆ సూచనల ప్రకారంగా ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఐక్యవేదిక 1 డిసెంబర్ నాడు పెట్టుకోవడం జరిగింది. అందరు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ బొమ్మకి మాల వేయడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు వివేక్ స్వామి గారికి, అలానే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మా నాన్నగారు తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన మన ఉద్యమకారుడు మా మొన్ననే కాంగ్రెస్ పార్టీలో కలిసిన నత్తి మైసయ్య గారికి, ప్రతి ఆదివారం ఇక్కడ మన నత్తి మైసయ్య గారు అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరుగుతుంది. మన అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరు తీసుకొనే మేము కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిలోనే అందరూ నడుస్తున్నాం. కావున ఇప్పుడు రాష్ట్రంలో ఏవైతే కులగణన జరుగుతుందో దాన్ని పబ్లిక్ అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.